రెండో తర్వాత మీరు నిమజ్జనానికి పోయేటప్పుడు డీజేలు పక్కన పెట్టి మీరు ఏదైనా ఇంకా వేరే సాంప్రదాయం చేయండి, ఇబ్బంది పెట్టండి. దాన్ని పోలీసు వాళ్ళు చెప్తే ఫాలో కాదు. వాళ్ళు ఎక్కడ నిమజ్జనం చేయమంటే అక్కడ నిమజ్జనం చేయండి. మీరు చేసేటప్పుడు మళ్ళీ అది తాగో ఇంకోటి కూడా చేయదండి, ఎందుకంటే ఆడే గొడవలన్నీ స్టార్ట్ అయిపోతుంది, సారి అయితే సమస్య వస్తాం. కాబట్టి అట్లా రాకుండా సాంప్రదాయబద్ధంగా వేడుక తర్వాత నిమజ్జనం రెండు సాంప్రదాయబద్ధంగా చేయండి. ఇంకా మీకు గ్రామంలో మా తరఫు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. మీకు మూడవ రోజే కదా అన్ని మూడో రోజు నిమజ్జనం చేసేస్తాం. నిమజ్జనం మూడో రోజు చేస్తే మీకు కరెక్ట్ వాళ్ళు కూడా మీకు ఇచ్చిన జాగ్రత్తలు అని చెప్పి వీళ్ళకంతా వాట్సాప్ గ్రూప్ పెట్టేసి అందరినీ యాడ్ చేయండి. మీరు మళ్ళీ విగ్రహాలు ఎత్తుకోబోయేటప్పుడు రైళ్ళు తగలకుండా కరెంట్ వైర్ తగలకోకుండా చూసుకోండి, అది ముఖ్యమైన అంశం. ఎక్కడ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఆ సీరియల్ సెట్లు అవి పెట్టింటారు, సీరియల్ సెట్లు అక్కడ కూడా ఎలక్ట్రిఫికేషన్ కాకుండా మంచి వైరింగ్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. డోర్లు పెట్టుకుంటారు, ఆ డోర్లు అవి లేకుండా చూసుకోండి. కరెంట్ కూడా ఫ్రీగా ఇస్తారంట, అప్పుడు ఆటోమేషన్ చేసుకుంటే ఇసుక పట్టుకోండి. ఇసుక అది వేరు గ్రామాల్లో కూడా ఇసుక డ్రమ్ములో పెట్టుకొని మీ ఇల్లు ఇసుక పట్టుకోండి. ఏదైనా ఇసుక వేస్తే ఇంకా చేసినప్పుడు కంపల్సరిగా ఉండాలి. ఎవరైతే పర్మిషన్ మీరు వచ్చారో ఎవరైతే తొందరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం మినిమం కూర్చోండి ఒకవేళ అంతే కంపల్సరీగా ఉండాలి. ఉండాలా మీరు ఊరేగింపేటప్పుడు డీజేలకి సౌండ్ సిస్టమ్ ఇది అనుమతి సాంప్రదాయ పద్ధతిలో చేసుకోండి. దేవుడు అంటే మండల స్థాయిలో కొన్ని మాత్రం 5వ రోజు పెట్టుకున్నారు. 5వ రోజు అనంతపురం ఒకటే, కదిరి హిందూపురు 9వ రోజు మన